169 క్వశ్చన్ చూడండి. విచ్ జోన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ ఎ నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్? సో ఏ జోన్లో నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది? నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ హెటిరోస్పియర్లో ఉంటుంది. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ ఎందులో ఉంటుంది? హెటిరోస్పియర్. ఇందులో వాయువులు వేర్వేరు పొరలుగా ఉండి ఒకేలా ఉండవు. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్. నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ అంటే ఏంటిది? డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ ద గ్యాసెస్. డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్. 170 క్వశ్చన్. నేమ్ ద లోయెస్ట్ థర్మల్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనకు థర్మల్ లేయర్, లోయెస్ట్ థర్మల్ లేయర్ అడుగుతున్నాడు. లోయెస్ట్ థర్మల్ లేయర్. లోయెస్ట్ థర్మల్ లేయర్ ఏంటిది మనకు చెప్పండి? సో ఏంటిది లోయెస్ట్ థర్మల్ లేయర్? ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్. ట్రోపో ఆవరణము అంటారు. వాతావరణం యొక్క మొత్తం బరువులో సుమారుగా 75% వరకు ఇందులోనే ఉంటుంది. ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. ట్రోపోస్పియర్. ద లోయెస్ట్ థర్మల్ లేయర్ ఈజ్ ట్రోపోస్పియర్. భూమికి ఆనుకొని ఉన్న లేయర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ మాస్? సో వాతావరణం యొక్క బరువులో ఏది ఎక్కువగా, ఏ ఆవరణంలో ఎక్కువ ఉంటుంది? గాలి ఎక్కువగా ఎందులో ఉంటుంది? ట్రోపోస్పియర్లో ఉంటుంది. ట్రోపోస్పియర్లో ఎక్కువ గాలి ఉంటుంది, ఎక్కువ వాతావరణం ఉంటుంది. సుమారుగా మొత్తం వాతావరణం యొక్క పర్సంటేజ్లో 75% వరకు గాలి ఈ యొక్క భూమినే ఆనుకొని ఉంటుంది. ట్రోపోస్పియర్లోనే ఉంటుంది.